రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ జాహ్నవి ఎక్కడుంది? జాహ్నవికి ఏమైంది? 4 రోజుల క్రితం తప్పిపోయిన జాహ్నవి ఆచూకీ తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వారికి ఎవరి మీదనైనా అనుమానం ఉందా? ఇప్పటి వరకు జాహ్నవికి సంబంధించిన ఆచూకైతే తెలియలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ జాహ్నవిని చివరిసారిగా చూసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీడియాతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకున్నాడు. సో కాకినాడ తుని మండలం అగ్రహారం విలేజ్ లో జరిగిన ఒక మిస్సింగ్ కేసుకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చివరిసారిగా జాహ్నవితో పాటు ఏదైతే ఒక కుక్క ఉందో దాన్ని నేను చూశాను. ఆ పాపని నేను నా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఆ కుక్క నా పైన దాడి చేసినట్టు కూడా అతను చెప్తా ఉన్న పరిస్థితి. అతనికి మాటలు కూడా సరిగ్గా రావట్లా. అయితే చాలా మంది అనేకంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అతను ఏమైనా చేశాడా అని చెప్పి. రైట్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే జాహ్నవితో పాటు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఇదే. ఇది 3 రోజుల తర్వాత జాహ్నవి ఇంటి వద్దకి వచ్చింది, కానీ జాహ్నవి మాత్రం రాల. వచ్చిన తర్వాత జాహ్నవి తల్లి ఎవరైతే ఉన్నారో భవానీ, ఆమె పైన ఆ కుక్క దాడికి ప్రయత్నించింది. ఆమె కట్టుకున్న ఏదైతే ఆ డ్రెస్ ఉందో అంతా కూడా చినిగిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు. అయితే చాలా మంది ఆ కుక్కని పట్టుకుని ఒక గొలుసు వేసి దాన్ని బంధించి దాని ద్వారా జాహ్నవి ఆచూకీ తెలుసుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు, కానీ అది అసాధ్యం. ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్న డాగ్ స్క్వాడ్ల నుంచి వచ్చిన కుక్క అది, అదొక వీధి కుక్క. అది ఎలా ఆ వాసనని పసిగట్టి తీసుకెళ్తుంది? నిజానికి ఆ కుక్క ఎందుకు వెళ్ళిపోతుందంటే వాళ్ళకి భయపడి. ఒక్కసారిగా జనం అంతా అలా దాని వెంట పడుతుంటూ అది భయపడి పారిపోతోంది. సో జాహ్నవికి ఏమైంది? జాహ్నవి ఎక్కడుంది? ఇలా ప్రస్తుతం చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క జాహ్నవికి సంబంధించిన కుటుంబ సభ్యులు గణేష్ అలాగే భవానీ ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉన్న పరిస్థితి. 4 రోజులైంది, కానీ జాహ్నవి యొక్క జాడ మాత్రం తెలియట్లా. కానీ చివరిగా జాహ్నవిని ఎవరైతే చూశారో ఆ పర్సన్ తను చూసి కుక్క ఎలా అటాక్ చేసిందనే దాని గురించి చెప్తా ఉన్నాడు. అయితే కుక్క ఇంటికి వచ్చిన తర్వాత కుక్కకి కొన్ని గాయాలు అయి ఉన్నాయి. ఇంతకుముందు కుక్కకి అటువంటి గాయాలు లేవంట. అయితే మరి ఆ గాయాలు అసలు ఎలా జరిగాయి? ఏదైనా ఒక మృగం, ఒక జంతువు లాంటిది వచ్చి కుక్క పాప పైన దాడి చేసేయా? ఆ టైంలో పాపని రక్షించడానికి కుక్క గాయాలు పాలైందా? లేకపోతే ఎవరైనా ఆ పాపని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుక్కతో ఆ చెలగాటం జరిగిందా? ఆ టైంలో కుక్క పైన ఏదైనా దాడి చేశాడా? ఏదైనా ఆయుధంతో దాడి చేశాడా? ఆ కుక్క పైన ఉన్న ఘాట్లు నిజంగా ఏదైనా జంతువు చేసినాయా, లేదంటే ఒక మనిషి చేసినాయా? ఏదైనా కత్తితో